ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో సిబిఐ హాజరుపరిచింది. అయితే కవితను 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరింది. ఈ సందర్భంగా కోర్టులో కవితపై సిబిఐ సంచలన ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక సూత్రధారని తెలిపింది. విజయ్ నాయర్తో పాటు పలువురితో కవిత లిక్కర్ స్కామ్ స్కెచ్ వేశారని ఆరోపించింది. ఢిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిపారని పేర్కొంది. కవిత ఎడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఎమ్మెల్సీ కవిత పాత్ర స్పష్టమవుతుందని కోర్టుకు తెలిపింది. 100 కోట్ల సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు కవిత అందించారని తెలిపింది. కవిత సూచనతోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి 25 కోట్లు అందజేశారని సిబిఐ వాట్సాప్ చాట్లు ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని స్పష్టం చేసింది. వాట్సాప్ చాట్ను కోర్టుకు అందజేశామని తెలిపింది. బుచ్చిబాబు స్టేట్మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్ సంస్థలో 37% వాటా ఉందని తెలిపింది. కవిత పిఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయిన్పల్లి సూచన మేరకు భారీ మొత్తంలో డబ్బు ఆప్ నేతలకు అందించినట్టు తెలిపారు. ఈ విషయాలను ఛార్జ్ షీట్లలో పొందుపరిచారని సిబిఐ న్యాయవాది తెలిపారు. దీని గురించి మరింత సమాచారం మన క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ప్రస్తుతం ఈ సిబిఐ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధానంగా కవిత పాత్ర చాలా కీలకమైందని చెప్పేసి కూడా ఇప్పటికే సిబిఐ ఆమెను అదుపులో తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కవిత అడ్వకేట్లు అంటే సిబిఐ కనీసం నోటీసులు జారీ చేయకుండా అంటే అడ్వకేట్ కూడా సమాచారం ఇచ్చే సమయం లేకుండా వీళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కూడా ఆమె తమ ఆరోపణలను తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించింది. అయితే ఈ కేసులో కవిత చాలా కీలకంగా ఉంది కాబట్టి ఆమె తమకు 5 రోజులు కస్టడీ కావాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా తమ ఆర్గ్యుమెంట్లు వినిపించారు. దీంట్లో ప్రధానంగా సిబిఐ చేసిన ఆరోపణ ఒకసారి పరిశీలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపుగా 100 కోట్లు చెల్లించడంలో కవిత చాలా కీలక పాత్ర వహించింది. అలాగనే 2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అనుకూలమైన మార్పులు చేసేందుకు ఆప్ నాయకుల ద్వారా దాదాపుగా 100 కోట్లు ఇచ్చింది నేపథ్యమే కాకుండా మాగుంట శ్రీనివాసరెడ్డికి కవిత దాదాపుగా 50 కోట్ల రూపాయలు అడిగారని, బుచ్చిబాబు, అభిషేక్ బోయినపల్లి, అరుణపిల్లై, విజయ్ నాయక్తో ఈమె టచ్లో ఉన్నారని చెప్పేసి, అలాగనే శ్రీనివాసరెడ్డి చెప్పిన కవిత 2021లో 10 కోట్లు, జూన్ 2021లో 15 కోట్లు 2 విడతల్లో ఇచ్చారని చెప్పేసి డబ్బు ఇచ్చినందుకు లిక్కర్ స్కామ్లో ఇండో స్పిరిట్ హోల్సేల్ కంపెనీలో దాదాపుగా 32% వాటా మాగుంట రాఘోకి ఇచ్చారని చెప్పేసి ఇండో స్పిరిట్ కంపెనీ లైసెన్స్ జారీని కూడా వీళ్ళు నిబంధనలు ఉల్లంఘించారని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆరోపణలు చేసింది. దీంట్లో 100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు ఇచ్చినట్టు తెలుస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఎవిడెన్సులు అంటే ఎవరైతే ఆడిటర్గా ఉన్నాడో బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం మేరకు అలాగనే వాట్సాప్ మెసేజ్ల మేరకు ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాకు కస్టడీ కావాలని చెప్పేసి కూడా ఆమె సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద జడ్జి దాన్ని అంటే రిజర్వ్ చేసింది. ఇటువైపుల వాదనలు విన్న తర్వాత కోర్టు రిజర్వ్ చేసింది. మరి ఎప్పుడు జడ్జిమెంట్ రిలీజ్ చేస్తుందని దాని మీద ఉత్కంఠ అలానే కొనసాగుతాం. సంతోష్ని. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.